మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటంటే ఒక రైతుని ఒక దళారు దారుణంగా మోసం చేశాడు. గేదెలు ఇప్పిస్తాను రమ్మని చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ రైతుకి రొమ్ములు పాడైపోయినటువంటి గేదెలను ఇప్పించాడు అని చెప్పేసి. రొమ్ములు పాడవడం అంటే ఏంటి, గేదెల్లో రొమ్ములు ఎలా పాడవుతాయి అని చెప్పేసి ఆ వీడియో చూసిన రైతులకి డౌట్ రావచ్చు. గేదెలు రొమ్ములు పాడైపోయే విషయానికి వచ్చేస్తే దళారు ఆ రైతుకి ఇప్పించినటువంటి రొమ్ముల్లో నుంచి పాలు రాకుండా ఆ గేదె రొమ్ముల్లో నుంచి చీమ అనేది వస్తూ ఉంది. అందుకని చెప్పేసి రైతులు దళారి వెంపటి గేదెలు కొనడానికి వెళ్ళినప్పుడు రొమ్ముల్లో నుంచి సమానంగా పాలు వస్తున్నాయా లేదా, రొమ్ములు మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అని చెప్పేసి చూసుకున్న తర్వాత మాత్రమే రైతులు గేదెలు కొనాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. ఇది ₹1 ₹2 పెట్టి గేదెలు కొనలేదు, లక్షలు పెట్టి గేదెలు కొంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా చూసుకొని గేదెలు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్తున్నాను. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు తెలిసిన రైతుని తీసుకొని గేదెల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్తున్నాను. ఈ వీడియో పైన ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.